సోనం వాంగ్చుక్. ఈయన మంచిగా మాట్లాడితే మనం మంచిగానే రిప్లై ఇచ్చాం. చెడుగా అంటే దేశ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తప్పకుండా ఆ స్థాయిలోనే రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా క్రిస్టల్ క్లియర్. ఎవరి విషయంలోనైనా సరే ప్రమాణం ఇదే, దేశం, ధర్మం. ఇప్పుడు తాజాగా సోనం వాంగ్చుక్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు, అది ఎక్స్ ఖాతాలో. అందులో ఆయన ఏం చెప్పారు అనేది ఇప్పుడు తెలుగులో చూద్దాం. ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఎంపీల్లో సగానికి పైగా, ఇంకా ఎక్కువగానే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ క్రిమినల్ కేసులు కూడా ఎలాంటివి? హత్య, అత్యాచారం, ఇలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు. ఇదే పరిస్థితి కొనసాగితే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారలేము, ప్రపంచ మార్కెట్లో తలెత్తుకొని నిలబడలేము. 2047 నాటికి మనం ఒక గౌరవప్రదమైన దేశంగా నిలవాలంటే కనీసం మన నాయకుల్ని ఎన్నుకునే విధానంలోనైనా ఒక శాంతియుత విప్లవం అవసరం. దేశాభివృద్ధిని కాంక్షిస్తూ నిజాయితీ, ధైర్యం, విలువలు కలిగిన వారు మీ చుట్టుపక్కల ఉంటే వారి వివరాలు నాకు తెలియజేయండి. అయితే కొద్ది రోజులు తాను అనారోగ్యంతో ఉన్నానని, ఆ సమయాన్ని దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడిపానని, తలసరి జీడీపీ పరంగా 50 ఏళ్ల క్రితం మనకంటే ఎంతో వెనుకబడి ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు బాగా ముందున్నాయన్నారు. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ని ఉదాహరణగా తీసుకొచ్చారు. అయితే ఏవైతే ఈ లెక్కలు ఉన్నాయో, ఈ లెక్కలు ఏ తలకమాసినోళ్ళు ఈ ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి కొన్ని చిన్న చిన్న క్వాంటిటీ తీసుకుంటాయన్నమాట. ఆ లెక్కల్లో భాగంగా భారతదేశం ఎప్పటికీ పేదరిక దేశం. భారతదేశంలో ఉన్నటువంటి మీడియాకి స్వేచ్ఛ లేదు. ఆ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్, చైనా తర్వాత కూడా మన భారత్ కనిపిస్తూ ఉంటుంది, 150, 160. సో ఈ లెక్కలన్నీ కూడా సెన్స్లెస్ లెక్కలన్నీ నా దృష్టిలో. సరే, వాటిని ప్రమాణంగా తీసుకున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్తో పోల్చేంత దుస్థితిలో అయితే లేదనే చెప్తాను. సరే, ఆయన మంచి ఉద్దేశంతో చెప్పారు. ఏమిటి అంటే మనం వెనకబడి ఉన్నామని. ఎస్, ఇట్ ఈస్ ట్రూ బికాజ్ ఆఫ్ ద పొలిటీషియన్స్. వాళ్ళు ఉండేటటువంటి నేర ప్రవృత్తి లేదా వాళ్ళలో ఉన్నటువంటి బాధ్యత రాహిత్య స్థితి. ఆరోపణలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు నేరస్తులని కాదు, కానీ హత్య, అత్యాచారం ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని సస్పెండ్లోనే ఉంచాలి. వాళ్ళని తీసుకెళ్లి చట్టసభల్లో కూర్చోబెడితే అది మనకే అవమానం. సో ఇక్కడ మనం పొరుగు దేశాలతో పోలిస్తే మన దేశ పురోగతి పట్ల తాను నిరాశ చెందనన్నారు. దేశాల అభివృద్ధికి విద్యా విధానం, సరైన రాజకీయ నాయకత్వం అవసరమన్నారు. కేంద్ర విద్యాశాఖలో ఇటీవల జరిగిన మార్పును ప్రస్తావిస్తూ విద్యార్థుల నిరసనల అనంతరం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం స్వాగతించదగ్గ పరిణామం అని అన్నారు. అయితే కొత్త మంత్రి వల్ల కూడా ఎలాంటి అద్భుతం జరగకపోవచ్చని పేర్కొన్నారు. విద్యారంగం వెనుకబడి ఉన్నంతకాలం దేశ భవిష్యత్తు కూడా వెనుకబడే ఉంటుందన్నారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తమయ్యేటటువంటి నిరసనల్ని, భిన్నాభిప్రాయాల్ని అణచివేయడం సరైన చర్య కాదు. ఈ కోణంలో చూసుకుంటే కేంద్రమే కాదు, కేంద్రంతో పాటు కొన్ని వివిధ పార్టీలు పాలించే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణులే కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 2012-13 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని వాంగ్చుక్ గుర్తు చేసుకున్నారు. దేశంలోని అతిపెద్ద సవాళ్లలో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కూడా ఒకటన్నారు. నాయకులు సరైన వారు కాకపోతే దేశం మొత్తం తప్పుదారిలోనే నడుస్తుందన్నారు. వీటన్నింటికీ ఎదుర్కోవడానికి రెండో స్వాతంత్ర్య పోరాటానికైనా మీరు సిద్ధమేనా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరి కోణంలోకి వాళ్ళు చీలిపోయినట్టుగా కనిపిస్తుంది. నేహా బోరాద్ ఒక వెర్షను, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూచి అయినటువంటి అభిజిత్ డిప్కే అండ్ వాళ్ళ టీంది ఒక వెర్షను, ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఈయనది ఒక వెర్షను. ఎవరికి వాళ్ళు యమునా తీర్ అన్నట్లుగా ఈ దేశాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. సరే, చిత్తశుద్ధితో దేశాన్ని మంచిగా చూడాలి, మంచి భవిష్యత్తుతో చూడాలి అనుకుంటే మనం కూడా స్వాగతిస్తాం. వాళ్ళ మాటల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే వాటిని చక్కగా అదే యథాతథంగా చెప్తాం. లేదు, విషపు కోణంలో మాటలు కానీ, కూతలు కానీ, రాతలు కానీ ఉంటే అంతే స్థాయిలో ఎండగడతాం. ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో సమాధానం చెప్తాం. సో ఏదేమైనప్పటికీ వాంగ్చుక్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎంపీలలో ఆ వ్యాలిడ్ పాయింట్ నాకు బాగా రిజిస్టర్ అయింది ఏంటి అంటే, ఎంపీలలో చాలా వరకు కూడా క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఉన్నారు. మన ఢిల్లీ నిరసనల్లోనే క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఉంటే అంత ఆందోళనకు గురయ్యామే, మరి చట్టసభల్లో కూడా ఉంటే ఎలాగా? ఈ పాయింట్ మిస్ అయితే ఎలాగా? అసలు వాళ్ళ మీద ఎందుకు అత్యాచార, హత్య ఆరోపణలు వస్తున్నాయి, సంబంధిత కేసులు ఉన్నాయి అంటే ఆలోచించాల్సిందే. అటువంటి వారిని మనం ఎన్నుకుంటున్నాం. ఎంత అవినీతిపరుడైతే అంత గట్టిగా ఓటేస్తాం మనం, అంతగా అమ్ముడుపోతున్నాం, మన ఆలోచనలు నమ్మేస్తున్నాం, మన మెదడుని బానిసత్వంలోకి నెట్టేస్తున్నాం. మన ఫేవరెట్ నాయకుడు, మన ఫేవరెట్ పార్టీ, మన కులపోడు, మన ఫేవరెట్ హీరో, ఇలా కాదండి చూడాల్సింది. ముందు మన వ్యక్తిత్వం, మన వ్యక్తి నిర్మాణం బాగుండాలి. ఆ తర్వాత అవతల వ్యక్తి ఏ స్థాయిలో ఉంటే ఈ దేశానికి ఉపయోగపడతాడు, నా నేలకు ఉపయోగపడతాడని ఆలోచించగలగాలి. ఆ దిశగా యువత ఎప్పుడు నడుస్తుందో ఏంటో.